హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉండ్రాళ్ళ తద్ది 2024 సంవత్సరంలో ఏ రోజు వస్తుంది, అదేవిధంగా ఆనవాయితీ లేని వాళ్ళ పూజ ఎలా చేసుకోవాలి, పూజా సమయాలు ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా అయితే సంపూర్ణ పూజా విధానం తెలుసుకుందాము. ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. అయితే ముందుగా ఉండ్రాళ్ళ తద్ది అంటే మనం అట్ల తద్ది, మంగళగౌరి నోము ఆడవాళ్ళము ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇది వంశంలో చాలామందికి ఆనవాయితీ ఉంటుందన్నమాట. అత్తవారి నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈరోజు ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఈ వ్రతాన్ని ఈ నోముని నోచుకుంటారనమాట. వాళ్ళ ఆనవాయితీ బట్టి ఉండ్రాళ్ళు అమ్మవారికి గౌరీదేవికి సమర్పించి ఈ నోముని నోచుకుంటారు. అయితే ఆనవాయితీ లేని వాళ్ళైతే ఈరోజు అంటే ఉండ్రాళ్ళ తద్ది రోజు ఉదయాన్నే లేచి గౌరీదేవికి పూజ చేస్తే నిత్య సుమంగలిగా వర్ధిల్లుతారు. అంతకన్నా ఆడవాళ్ళకి మహాభాగ్యం ఏంటుంటుందండి. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పూజ చేయడానికి ట్రై చేయండి. అయితే ముందుగా ఉండ్రాళ్ళ తది ఎప్పుడు వస్తుందంటే బహుళ తదియ పౌర్ణమి తర్వాత మూడవ రోజున ఉండ్రాళ్ళ తది వస్తుంది. అంటే సెప్టెంబర్ 20వ తేదీన మనకి 2024 సంవత్సరంలో వస్తుంది ఉండ్రాళ్ళ తది. అయితే పూజా సమయాలు నేను లాస్ట్లోనైతే స్క్రీన్ పైన ఇస్తానండి. ముందుగా పూజా విధానం తెలుసుకుందాము. నార్మల్గా శుక్రవారం మనం ఏ విధంగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి పూజ చేసుకుంటామో అదేవిధంగా మనం గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకోవాలి. గౌరీదేవిని మనం పసుపుతో చేసి పెట్టుకోవాలి. ఈ నోములు నోచేటప్పుడు తప్పకుండా పసుపు గౌరమ్మని చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఫోటో పరమేశ్వరుడి ఉంది కనుక పెట్టుకున్నాను, లేకపోతే పసుపు గౌరమ్మకి పూజ చేసుకోవాలి. ఏ నోము నోచుకున్నా ఏ వ్రతం ఆచరించినా మనం ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం కదా. విఘ్నేశ్వరుణ్ణి గణపతిని ఆరాధించి గణపతికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి. ఈరోజు ఎలాగా అమ్మవారికి ఉండ్రాళ్ళు చేసాం కదా, స్వామివారికి కూడా నేను ఉండ్రాళ్ళు చేసి పెట్టానన్నమాట. స్వామివారికి నైవేద్యం సమర్పించి మధ్య మధ్య పానీయం కూడా సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ నోముకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమనాలి. ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చండి. లేదు ఉండలేము అనుకునే వాళ్ళు పూజ అయ్యేంత వరకు ఉండి అమ్మవారికి నమస్కరించుకోవచ్చు. నోము కాకుండా నార్మల్గా పూజ చేసుకున్న వాళ్ళు కూడా అమ్మవారికి పూజ మామూలుగా చేసుకోవచ్చు. అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ సమర్పిస్తే మనకి నిత్య సుమంగలిగా వర్ధిల్లాలని అమ్మవారు ఆశీర్వదిస్తారు. అందుకని అమ్మవారికి తప్పకుండా పసుపు కుంకాలు సమర్పించండి. దీపారాధన చేసి గౌరమ్మను ఆరాధించండి. ఈరోజు యథాశక్తి గౌరీదేవిని పూజ చేసుకొని పూలమాల ఉన్నా లేకపోయినా పుష్పాలు ఇంటి దగ్గర దొరికే పూలతోనైనా అమ్మవారికి పసుపు కుంకంతోనైనా సరే మనం అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించాలి. ఖచ్చితంగా ఈరోజు ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానీ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అమ్మవారికి ఉండ్రాళ్ళు సమర్పించి పూజ చేసినట్టయితే వివాహమైన స్త్రీలైతే నిత్య సుమంగలిగా వర్ధిల్లుతారు. అదేవిధంగా ఇంట్లో సుఖశాంతులతో ఉంటారు. అదే పెళ్ళి కాని అమ్మాయిలకైతే మంచి భర్త లభిస్తారు. అంటే అందమే కాదు మంచి గుణవంతుడైన భర్త లభిస్తారు. ఇక్కడ రాతి గౌరమ్మ సెట్ ఉంటే తప్పకుండా అవి కూడా పెట్టుకోండి. మీ ఇంట్లో రుబ్బురవులు సన్నికాలు ఇవన్నీ ఉంటే వాటికి కూడా పసుపు అవి మంచిగా ఉజించి అలంకరించుకొని అక్కడ కూడా పూలు పెట్టి ధూపం వేయండి. తులసి కోటకు కూడా ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి గాజులు రవిక ఇవన్నీ కూడా తాంబూలంలో పెడితే చాలా మంచిది. ఆనవాయితీ లేకపోయినా సరే అమ్మవారికి మనం తాంబూలం పెట్టొచ్చు. తాంబూలం పెట్టి అమ్మవారి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు. అమ్మకు మంచిగా నమస్కరించుకోవచ్చు. చిట్టి గాజులతో నేనైతే అష్టోత్తరం చదువుకున్నాను.
మీ దగ్గర చిట్టి గాజులు, పసుపు, కుంకం, పుష్పాలు ఏవి ఉంటే వాటితోనే అష్టోత్తరం చదువుకోవచ్చు. ఇక్కడైతే 5 ఉండ్రాళ్ళను అమ్మవారికి నివేదన అయితే చేశాను. కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్ది రోజు ప్రతి ఒక్కరు పూజ చేసుకోండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే తాంబూలంలో 5 ఉండ్రాళ్ళు పెట్టి పెద్ద ముత్తైదువుకి ఇస్తారు. 5గురు ముత్తైదువులకు కూడా ఇస్తారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. ఇలా పూజ చేసుకున్న వాళ్ళకు కూడా మీరు ఎవరికైనా తాంబూలం పెద్దలకి ఇవ్వచ్చు. అందులో ఏమీ ప్రాబ్లం లేదు. అమ్మవారికి ధూపాన్ని చూపించి మంగళహారతి ఇవ్వాలి. అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. అమ్మవారికి అయితే ఈరోజు పంచహారతి అయితే ఇస్తున్నాను. సాయంత్రం మనం యథావిధిగా కొంతమందికి ఉదయం పూజ ఉంటుంది, కొందరైతే సాయంత్రం చేస్తారనమాట. మన వీలుని బట్టి ఉదయము సాయంత్రం కూడా పూజ అయితే చేసుకోవచ్చు. చూశారు కదా ఉండ్రాళ్ళ తద్ది పూజ. మరొక చక్కటి వీడియోతో కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.